హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ సెన్సెక్స్లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఏదైతే మీరు గమనిస్తున్నారో ఈ లెవెల్ని చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ త్రిబుల్ బాటమ్ ఏంటండి, త్రిబుల్ బాటమ్ ప్యాటర్న్ యాక్టివ్ అయ్యి ఇక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ అయింది. ఏది 81,951 నుంచి కంటిన్యూ త్రిబుల్ బాటమ్ ప్యాటర్న్ యాక్టివ్ అయ్యి కంటిన్యూ పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ ఈ ఆరో మార్క్ని గమనించండి. ఎప్పుడైతే ఈడ బ్రేక్ అయిందో, ఎప్పుడైతే ఈ యొక్క త్రిబుల్ బాటమ్ బ్రేక్ అయిందో షార్ప్ ఫాల్ అనేది మనం చూడడం జరిగింది అనమాట. ఓకే అండి, షార్ప్ ఫాల్ అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. సో దాని తర్వాత మీరు గమనించినట్లయితే మార్కెట్ అగైన్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ ఏదైతే గ్రీన్ కలర్ వాల్యూ కనిపిస్తుందో ఇక్కడ మార్కెట్ ఏం చేసిందండి, కంటిన్యూ ఈ యొక్క సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఏదైతే ఇందాక మనము త్రిబుల్ బాటమ్ని డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయిందో అగైన్ అదే త్రిబుల్ బాటము రేపు ఇంచుమించు నియర్ బై ఆ వాల్యూకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ ఏమవుతుందంటే దీని ఎబోవ్ సస్టైన్ అవుతే మళ్ళీ మనం ఒక ర్యాలీ చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎబోవ్ సస్టైన్ అవ్వకపోతే ఈ అగైన్ ఫాల్ చూసే అవకాశం ఉంటుంది. అక్కడ ఫామ్ అవుతున్నటువంటి క్యాండిల్స్ని కానీ చార్ట్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీరు అనేది పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ అనేది కంప్లీట్గా మీరే భరించాల్సి ఉంటుంది. కాబట్టి సరైన పొజిషన్ని అర్థం చేసుకుని ట్రేడ్ చేయండి. ఇంకా ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో, ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో ఇదేంటండి ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో అప్పుడు బేరిష్ చూసే అవకాశాలు ఉంటాయి. బట్ అది కూడా ఏంటి, ఎక్కడెక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందో తెలియకుండా ఎప్పుడు పొరపాటులో ట్రేడ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో సబ్జెక్ట్ మీకు బాగా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.